హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు నోసి ఎలివేటర్స్ నుంచి శ్రీరామ్ గారు ఉన్నారు. చాలామందికి ఎలివేటర్స్కి సంబంధించి బిజినెస్ అయితే చేయాలని ఉంటుంది, బట్ దాని మీద పూర్తి అవగాహన అయితే ఉండదు. ఎంత పెట్టుబడి పెట్టాలి, టర్న్ ఓవర్ ఏ రేంజ్లో ఉంటుంది, ఏ విధంగా ప్రొసీజర్ ఉంటుంది, ఎలా వెళ్ళాలి, ఫ్రాంచైజీస్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుందనేది చాలా తక్కువ మందికే తెలుసు. సో ఈరోజు మనం నోసి ఎలివేటర్స్ నుంచి వచ్చినటువంటి శ్రీరామ్ గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ చెప్పండి సార్, ఈ బిజినెస్ వల్ల ఎవరెవరికి లాభం ఉంటుంది, ఏ విధంగా స్టార్ట్ చేయాలి అసలు? ప్రతి అపార్ట్మెంట్ తీసుకున్న వాళ్ళకి, ఇండివిజువల్ హౌస్ తీసుకున్న వాళ్ళకి ఈరోజు లిఫ్ట్ తప్పనిసరి కావాలి. ఈరోజు లిఫ్ట్ లేకపోతే లేదు, కారు లిఫ్ట్ అనేది తప్పనిసరి అయిపోయింది. ఇప్పుడు ఒక ఫ్లోర్ కూడా లిఫ్ట్ పెట్టుకోవడం ఇంపార్టెంట్ అయిపోయింది. సో ఈ నోసి ఎలివేటర్స్ అనే కంపెనీ ఎక్కడెక్కడ ఉందండి? వైజాగ్లో ఉందండి ఇది. ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్ కూడా స్టార్ట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు హైదరాబాద్ కూడా కంప్లీట్, హైదరాబాద్, ఏపీ, తెలంగాణలో మొత్తం కూడా చేద్దామన్న ఆలోచనతో ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేస్తాం. ఎప్పుడంటే కంపెనీ స్టార్ట్ చేసింది? ఈ కంపెనీ 2010 అండి. 2010లో స్టార్ట్ చేశారు. సో 2010 నుంచి కంటిన్యూస్గానే రన్ చేస్తున్నారు. కంటిన్యూస్. ప్రస్తుతం మీ ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయండి, అంటే ఈ ఎలివేటర్స్కి సంబంధించి అసలు ఏమేమి ఉన్నాయి? ఇది ప్యాసింజర్ లిఫ్ట్ అండ్ గూడ్స్ లిఫ్ట్, దమ్ వేటర్, క్యాప్సల్ లిఫ్ట్, హాస్పిటల్ లిఫ్ట్, ఆర్ హైడ్రాలిక్ లిఫ్ట్, హోమ్ లిఫ్ట్, ఇవన్నీ ఆర్ ఇండస్ట్రియల్ లిఫ్ట్. టోటల్గా 50 కేజీల నుంచి మీకు 4000 కేజీలు, 5000 కేజీల వరకు మేము లిఫ్ట్ చేసాం కూడా. వైజాగ్లో చేసాం చాలా. ఇప్పుడు హైదరాబాద్లో అయితే ఒక 4-5 చేసాం. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం కంటిన్యూ. ఓకే. ఈ ఎలివేటర్స్కి సంబంధించి ఈ ప్రోడక్ట్ రేంజ్ ఏ విధంగా ఉంటుందండి అసలు? రేంజ్ అంటే ఇప్పుడు 3 లక్షల నుంచి ఒక 7 లక్షలు, 8 లక్షల దాకా ఉంటుంది. దానికి 7-8 లక్షల దాకా కాస్ట్ ఉంటుంది. ఓకే. మషిన్స్ ఏమేమి ఉంటాయండి అసలు? మషిన్ అది మోటార్ ఉంటుంది. మన చాలా కంపెనీలు ఉన్నాయి మోటార్లలో. ఏమేమి మనకు ఎలా కావాలంటే అలా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే అన్నీ ఎక్కువ శాతం అహ్మదాబాద్లో దొరుకుతాయి ఇవి. వారు కొద్దిగా ఇప్పుడు హైదరాబాద్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేశారు. సో మాకు కూడా ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలని ఒక ఆలోచన ఉంది. వైజాగ్లో పెట్టాం కానీ మనకు కుదరలేదు, అక్కడ ఉదు తుఫాన్ వల్ల ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు హైదరాబాద్లో పెడదామని ఆలోచనలో ఉన్నాం. దాంట్లో ఎంప్లాయ్మెంట్ కూడా అవసరం ఉంటుంది. వారు సేల్స్ వాళ్ళు అండ్ టెక్నికల్ వాళ్ళు. ఇప్పుడు టెక్నికల్ వాళ్ళు కష్టమవుతుంది, దొరకట్లేదు. టెక్నికల్ వాళ్ళు కావాలి. ఐటీఐ ఫిట్టర్స్ కానీ, డిప్లొమా వాళ్ళు కానీ, వారు బీటెక్ వాళ్ళు కానీ. మాకు ఎంప్లాయ్మెంట్ కూడా చాలా అవసరం ఉంటుంది. ఓ, ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ కూడా ఉంది మీ దగ్గర? ప్రజెంట్ ఇప్పుడు మేము 20 మందితో మేము నడుపుతున్నాము. ఇంకా హైదరాబాద్లో అయితే ఇంకొక 20-25 మంది కూడా మాకు అవసరం ఉంటుంది. ఇంకా పోను మా టార్గెట్ ఏంటంటే 100 మంది మా కంపెనీలో ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేది మేము టార్గెట్ పెట్టుకున్నాం. తక్కువలో 100 మంది. శాలరీ మన స్టాండర్డ్ ఏదైతే ఉంది కదా, మన లేబర్ డిపార్ట్మెంట్ స్టాండర్డ్కే వెళ్ళాల్సి వస్తుంది కదా సార్. మనం సొంతంగా డిసిషన్ కాదు కదా. ఓకే. సో ఈ ఎలివేటర్స్కి సంబంధించి ప్రోడక్ట్స్ అంతా మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? కొన్ని అహ్మదాబాద్ ఉన్నది, బాంబే ఉంది. ఆ తర్వాత కొన్ని మేము సొంతంగా తయారు చేస్తాం. గుజరాత్, మన రాజ్కోట్, అక్కడ నుంచి కూడా వస్తాయి. ఏమేమి ఆపరేషన్స్ ఉంటాయి సార్ ఇందులో? 126 స్పేర్స్ అండి. ఒక లిఫ్ట్ పెట్టాలంటే 126 స్పేర్స్ ఉంటాయి. ఇవన్నీ కలెక్ట్ చేసి కస్టమర్ తీసుకెళ్ళి ఫిక్స్ చేయాలి. దీనికి ఒక 1 month, 1.5 month టైం పడుతుంది. అయితే ఆ బిల్డింగ్ కట్టినప్పుడు సంది మేము ఆర్డర్ గురించి పరిగెత్తాలి. బిల్డింగ్ అయిన తర్వాతనే మాకు వస్తుంది. మాది లాస్ట్ స్టేజ్కి వస్తుంది. మిగతా అన్నీ ముందే అయిపోతాయి. మాకు లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి కస్టమర్ దగ్గర డబ్బులు అయిపోతుంటాయి. ఈ ఎలివేటర్స్కి సంబంధించి టైప్స్ ఆఫ్ డోర్స్ ఏ విధంగా ఉంటాయి అసలు? మనం కొలాప్సిబుల్ గేటు, ఆర్ ఐఎఫ్జీ గేటు, టెలిస్కోపిక్ డోరు, ఆటో డోరు, ఎంఎస్ ఆటో డోరు, ఎస్ఎస్ ఆటో డోరు, గ్లాస్ ఆటో డోరు, ఇలా రకరకాలుగా ఉన్నాయండి. వీటికి సంబంధించి కీ సేఫ్టీ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయండి? అన్ని ఫీచర్స్ ఉంటాయండి. అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఎమర్జెన్సీ ఇప్పుడు మీకు కరెంట్ పోయింది అనుకోండి, ఆటో రిస్క్ డివైజ్ అని ఉంటుంది. అది ఆటోమేటిక్గా కరెంట్ పోగానే అది ఆన్ అయిపోయి మీకు ఒక ఫ్లోర్కి వచ్చి ఆగిపోయి మనిషి బయటకు వచ్చేస్తాడు. అండ్ సేఫ్టీ కంట్రోల్కి సంబంధించి సిస్టమ్స్ ఏమైనా ఉన్నాయండి వీటికి సంబంధించి? కంట్రోల్ ప్యానల్ ఉంటుంది మాది. ఆ కంట్రోల్ ప్యానల్ నుంచే అంత లిఫ్ట్ రన్ అవుతుంటుంది. దాంట్లో మదర్ బోర్డ్ ఉంటుంది, ఐసీలు ఉంటాయి, ఆర్ ఫీల్డ్ వైరింగ్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ డివైస్ ఉంటుంది. అంతా మనకి లిఫ్ట్కి గుండకాయ డ్రైవ్ ఉంటుంది. V3 డ్రైవ్ అని ఒకటి ఉంటుంది. అలా అది మనం సీజీ కంపెనీది వాడతాం. అది స్టాండర్డ్, ఇండియన్ స్టాండర్డ్. ఈ హైడ్రాలిక్ వాటికి సంబంధించి ఏ విధంగా ఉంటుందండి? హైడ్రాలిక్ అంటే ఇప్పుడు జిఎంవి కంపెనీది, ఇటలీన్ కంపెనీది వాడుతున్నాం మేము. అది చాలా బాగుంది. అది అశోక్ గజపతి రాజు గారి, మినిస్టర్ గారి ఇంట్లో కూడా మేము మనల్ని వేసాం. దసరాకే ఓపెన్ చేసాం. అది ఆయనే సార్ మన పూజ చేసుకున్నారు. ఆయన పూజ చేసుకుని ఆయనకు హ్యాండ్ ఓవర్ చేసి ఇచ్చాము. అలాగా గణబాబు గారి ఇంట్లో కూడా పెట్టాము.
ఎమ్మెల్యే ఘనబాబు గారు. ఆ తర్వాత అనకాపల్లి ఎమ్మెల్యే గారు పీలా గోవింద్ గారు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో కూడా పెట్టాం. అలాగే చాలామందికి పెట్టాం. ఎన్ని టైప్స్ ఉంటాయండి వీటిలో అసలు? హైడ్రాలిక్ టైప్స్ అయితే 8-9 రకాలు ఉంటాయి సార్. అందులో ఉన్న డోర్లే మెయిన్. ఆ తర్వాత ట్రాక్షన్, ఎంఆర్ఎల్ అండ్ హైడ్రాలిక్, ఈ 3 మోడల్ అంటే మిషనరీలలోకి వెళ్తే. ఇక డోర్స్ అంటారు 7-8 ఉంటాయండి, 7-8 రకాలు ఉంటాయి. మీ దగ్గర ఉన్నటువంటి మెషిన్స్లో ఎక్కువగా ఏమేమి సేల్ అవుతాయి, ఏమేమి ఎక్కువగా వర్క్ అవుతూ ఉంటాయి, వేటి మీద వర్క్ అవుతూ ఉంటాయి? అంటే మనకు అసలు ఏపీలో అయితే కొలాప్సిబుల్ గేటు బ్యాన్ చేశారండి. కానీ ఇప్పుడు అందరు కొలాప్సిబుల్ గేటే వాడుతారు, తక్కువ కాస్ట్లో వస్తుందని. కానీ ఇది బొంబాయిలో, ఢిల్లీలో, మన చెన్నైలో మాత్రం ఈ డోర్ వాడట్లేదు, క్లోజ్ చేశారు. కానీ మన దగ్గర మాత్రం ఇదే డోర్ వాడతారు. ఏంటంటే కరెంటు పోతే మనుషులు కనిపిస్తారని చెప్పేసి ఆలోచన మీద. అయితే ఇది సేఫ్టీ కాదు డోరు, కానీ అందరు అదే వాడుతున్నాం. వారు మన సెంట్రల్ గవర్నమెంట్ మన సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది అసలు కొలాప్సిబుల్ గేట్ వాడొద్దని. ఎందుకంటే దాంట్లో చేతులు ఇరికిపోవడం చిన్నపిల్లలు ఇలాంటి దాంట్లో అలా అయినా అది ఇక్కడ వాళ్ళు అదే వాడుతున్నారు. అసలు వాడకూడదు అది. జడ్జి కూతురు కూడా మొన్న ఒకసారి ఇక్కడ తెలంగాణలో చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది. ఇలా చనిపోవడం ఎక్కువ జరుగుతుంది. దానివల్ల అసలు ఇది వాడొద్దు, కొలాప్సిబుల్ గేట్ అస్సలు బ్యాన్ చేసేయాలి. మొత్తం ఏపీ తెలంగాణలోనే వాడుతున్నారు ఎక్కువ, తక్కువ కాస్ట్లో అయిపోతుందని. సార్ జనరల్గా అడుగుతున్నాను, మీరు చేసే బిజినెస్ వల్ల కానీ లేదంటే ఈ ఎలివేటర్స్ వల్ల ఎక్కువగా జరిగే నష్టాలు ఏంటండి? అసలు ఏ విధంగా జరుగుతాయి అసలు? అంటే నష్టాలు ఏంటంటే ఇప్పుడు లిఫ్ట్ వచ్చేదాకా ఆగాలి. ఆగిన తర్వాత మళ్ళీ డోర్ తీసేసి లోపలికి వెళ్ళాలి. ఆ లిఫ్ట్ రాకముందే బటన్ నొక్కుతూ ఉంటారు, ఆగరు. అది అక్కడ స్టక్ అయిపోతే అది అక్కడ స్టక్ అయిపోతుంది. దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా లోపల ఉన్న వాళ్ళు కూడా ఆగిన తర్వాత కంప్లీట్ అయినాక అప్పుడు దిగాలి. అది రాకముందే ఒక అంగుళం 2 అంగుళం ఉన్నప్పుడే గేట్ లాగేస్తారు, దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ బిజినెస్కి సంబంధించి మీతో ఎవరైనా పార్ట్నర్షిప్ తీసుకోవాలనుకున్నా లేదంటే ఫ్రాంచైజీస్ ఓపెన్ చేయాలనుకున్నా సరే మీరు రెడీయా? మేమైతే రెడీ అండి. ఎవరైనా వస్తే మేము చేస్తామంటే డిస్టిక్ ఒకరికైనా లేదా ఏపీ అయినా, తెలంగాణ అయినా, ఒడిశా అయినా, ఎక్కడైనా మేము ఇవ్వడానికి రెడీ. అలా చేసుకుంటానంటే ఇవ్వడానికి రెడీ. మీ దగ్గర పార్ట్నర్షిప్గా కానీ లేదంటే ఫ్రాంచైజీస్ కానీ తీసుకున్న వాళ్ళు ఏ రేంజ్లో టర్నోవర్ని, మంత్లీ టర్నోవర్ని, రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? అంటే మీకు అలా పెట్టడం అంటే ఇప్పుడు లిఫ్ట్ మీదనే కాన్సెప్ట్ అండి. లిఫ్ట్ అంటే ఒక 3 లక్షలు అనుకోండి. 3 లక్షలు అంటే కనీసం వాళ్ళు ఒక 10 లక్షలు, ఒక 10 లిఫ్ట్ల మెటీరియల్ మనం స్టాక్ పెట్టుకోవాలి. అంతే తప్ప ఎవరికి ఇచ్చాకర్లేదు. అందరూ మెటీరియల్ కాస్ట్ పెట్టుకుంటాం అక్కడ. ఇప్పుడు మా గుడ్ విల్ అంటారా, వచ్చిన దాంట్లో మనం షేర్ చేసుకోవచ్చు. వచ్చిన ప్రాఫిట్లో ఎలాగైనా అంటే అలా షేర్ చేసుకోవచ్చు. అంతేగాని ఇప్పుడు వాళ్ళకు ప్లస్ ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాలి కదా గుడ్ విల్ మీద, అంతేనమాట. అయితే వాళ్ళ ఇష్టం, వాళ్ళు 10 లక్షలు పెట్టవచ్చు, 20 లక్షలు పెట్టవచ్చు, 30 లక్షలు పెట్టవచ్చు. దాన్ని బట్టే పర్సంటేజ్ డిసైడ్ అవుతుంది. అంతే తప్ప మనం ఇంతనే పెడితే ఇంత వస్తుందని ఖచ్చితంగా చెప్పడం. ఒకవేళ 10 లక్షలే పెట్టారనుకోండి, ఎంత పర్సంటేజ్ ఇస్తారు మీరు వాళ్ళకి రిటర్న్? 10 లక్షలు అంటే 3 లిఫ్ట్లు వస్తాయి. 3 లిఫ్ట్కి వచ్చిన పర్సంటేజ్ ఒక 20% ప్రాఫిట్ అనుకోండి. ఆ 20%లో వాళ్ళకి వచ్చిన దాంట్లో మనం వాళ్ళ పర్సంటేజ్ తీస్తాం. అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్, మెయింటెనెన్స్ ఛార్జెస్ తీసేసి వచ్చిన దాంట్లో వాళ్ళు 50% 50%, 40 అయితే 40, ఎలాగైతే అలాగే మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఒకవేళ ఫ్రాంచైజీస్ ఓపెన్ చేయాలి అనుకుంటారని మీరు వాళ్ళకి ఎటువంటి హెల్ప్ చేస్తారు? అంటే ప్రోడక్ట్స్ ఫ్రీగానే పంపిస్తారా? పంపిస్తాం. సో ప్రోడక్ట్ అయితే ఫ్రీగానే పంపిస్తారు, వాళ్ళు మీకు సేల్ చేసేస్తే సరిపోతుంది? పంపిస్తాం. ప్రోడక్ట్ చేసేసి సరిపోతుంది. సేల్ అయిన తర్వాత 1 year వారంటీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. 1 year వారంటీ కూడా? 1 year వారంటీ, సర్వీస్ ఫ్రీ, అవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇదేంటంటే ఒకసారి కస్టమర్ వచ్చాడంటే అది లింక్ అనమాట, అలా కంటిన్యూ ఉండిపోతుంది. 1 year అయినా లేదంటే ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉంటుందా అండి? 1 year అయిన తర్వాత మళ్ళీ మెయింటెనెన్స్ ఇస్తారు వాళ్ళు. ఓకే, మీ కంపెనీ తరపున అంటే నోసి ఎలివేటర్స్ తరపున మీరు ఎన్ని ఇయర్స్ వారంటీ ఇస్తారు? 1 year వారంటీ. 1 year వారంటీ, గ్యారంటీ, ఫ్రీ సర్వీస్. ఓకే, ఈ నోసి ఎలివేటర్స్ తరపు నుంచి చాలామంది అంటే ఒకవేళ బిజినెస్ నచ్చి ఎవరైనా సరే పెట్టుబడి పెట్టాలి అనుకుంటే, లేదు ఆ విధంగా కాకపోయినా ఫ్రాంచైజీస్ ఓపెన్ చేయాలి అనుకుంటే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలంటారు? అంటే మీ కాంటాక్ట్ నెంబర్స్ కానీ డీటెయిల్స్ కానీ ఏమైనా ఇస్తారా? 949000854333. సో ఆ నంబర్కి మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్కి ఫాలో అయితే సరిపోతుందంటారు. ఫైనల్గా అడుగుతున్నాను సార్, సో మీ దగ్గర ఎవరైనా పెట్టుబడి పెట్టినా లేదంటే ఫ్రాంచైజీస్ తీసుకున్నా సరే సేల్ అయితే మీరైతే దానికి తగ్గట్టే పర్సంటేజ్ ఇచ్చేస్తారు. సో ఎంత పర్సంటేజ్ అని 20 కావచ్చు లేదంటే ఇంకెంత అయినా సరే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ గారు.
చాలామందికి దీని మీదకి అయితే పూర్తి అవగాహన ఉండదు. సో ఈ విధంగా ఉంటుంది ఎలివేటర్స్కి సంబంధించిన బిజినెస్ అని చెప్పేసి చెప్తూ వచ్చారు. సో చూశారు కదండి ఈ వీడియోపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కింద శ్రీరామ్ గారు అయితే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అప్డేట్ చేస్తారు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఎందుకంటే ఈ బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ మీకు అవసరం లేకపోయినా సరే వేరే వాళ్ళకి అవసరమైన ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.